మొన్న ఆఫ్ఘనిస్తాన్, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రజాగ్రహానికి గురవగా తాజాగా సిరియా కూడా అదే బాటలో రెబల్స్ హస్తగతమైంది. అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అష్రఫ్ గనీ, శ్రీలంక అధినేత గోటబాయ రాజపక్స, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాదిరిగా ఆదివారం సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా దేశాన్ని వీడారు. గత నెల 27 నుంచి క్రమంగా సిరియాలోని నగరాలు, గ్రామాలను ఆధీనంలోకి తెచ్చుకుంటున్న హయత్ తహ్రీర్ అల్ షమ్ నేతృత్వంలోని రెబల్స్ శనివారం కీలకమైన అలెప్పో, హమా, హోమ్స్, అల్ కమల్, డెయిర్ ఎజోర్ నగరాలతో పాటు ఉత్తర సిరియాను ఆక్రమించారు. అసలేం జరిగింది? శనివారం రాత్రి డమాస్కాకు 10 కిలోమీటర్ల దూరం వరకు చేరుకున్న రెబల్స్ ఆదివారం ఉదయం రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ప్రజలు సంబరాలు జరుపుకోగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడారు. ఆ వెంటనే రెబల్స్ తమ విజయాన్ని ప్రకటించారు. అసద్ ఆదివారం ఉదయమే తన కుటుంబంతో సహా రష్యా తయారీ IL-76 విమానంలో రష్యాకు వెళ్లిపోయారు. అయితే రెబల్స్ 1-2 రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు సిరియా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అంతర్యుద్ధంతో 70% సిరియా దెబ్బతిన్నదని, పునర్నిర్మాణానికి చాలా సమయం పడుతుందని వివరించాయి. పశ్చిమ దేశాలు అమెరికా సాయం లేనిదే అది సాధ్యం కాదని, ఒకవేళ కొత్త సర్కార్ ఇస్లామిక్ అతివాద ధోరణులను ప్రదర్శిస్తే ఆ దేశాలు సహకరించే అవకాశాలు అంతంత మాత్రమేనని పేర్కొన్నాయి. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలు ఒకవేళ సాయం చేసినా పరిమితంగానే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశాయి. తిరుగుబాటు నాయకుడు అబూ మహ్మద్ అల్ గొలానీని ప్రభుత్వాధినేతగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిపాయి. మరోవైపు తాము ఇంతకాలం ప్రభుత్వం చెప్పినట్లు వార్తలు రాశామని, అది తమ తప్పు కాదని సిరియా పత్రికలు, వార్తా సంస్థలు రెబల్స్ కు సందేశాన్ని పంపాయి. తాము ప్రజల పక్షాన ఉంటూ నవ సిరియా నిర్మాణానికే సహకరిస్తామని, గత సర్కారు హయాంలో వార్తలు రాసిన జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు వద్దని విజ్ఞప్తి చేశాయి. సిరియాలో ఉన్న భారతీయులంతా క్షేమంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డమాస్కస్ లోని భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తోందని, సిరియాలో ఉన్న భారతీయులతో ఎంబసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపాయి. అధికారిక లెక్కల ప్రకారం సిరియాలో 90 మంది భారతీయులున్నారు. వీరిలో 14 మంది ఐరాస సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇక సిరియా అధ్యక్షుడి ప్రస్థానం చూసినట్లయితే, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలున్నాయి. అందులో అతి ముఖ్యమైనది కారు ప్రమాదంలో ఆయన పెద్దన్న మరణించటం. తన తండ్రి నుండి అధికారాన్ని వారసత్వంగా పొందేందుకు అసద్ మొదట్లో ఇష్టపడలేదు. 1994 ప్రారంభంలో దమాస్కస్ సమీపంలోని కారు ప్రమాదంలో ఆయన అన్న బాసెల్ మరణించిన తర్వాత ఆయన అధికారం చేపట్టే అంశంపై దృష్టి పెట్టారు. ఈ సంఘటన జరిగినప్పుడు సొంతూరుకు 1000 కిలోమీటర్ల దూరంలో లండన్లో ఆప్థల్మాలజీ, కంటి వైద్య శాస్త్రం చదువుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన వందల వేల మంది ప్రాణాలను బలిగొన్న, లక్షల మందిని నిర్వాసితులుగా మార్చిన రక్తపాత యుద్ధంతో దేశంలో అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. వైద్యుడి నుంచి దేశాధ్యక్షుడయ్యే వరకు బషర్ అల్ అసద్ ప్రస్థానం ఎలా సాగిందో కూడా చూద్దాం. 1965లో హఫీజ్ అల్ అసద్, అనీసా మక్లెస్ దంపతులకు బషర్ అల్ అసద్ జన్మించారు. పశ్చిమాసియాలోని అనేక దేశాలలో ఆ రోజుల్లో అరబ్ జాతీయవాదం తీవ్ర స్థాయిలో ఉండేది. దాని ప్రభావం ఉన్న దేశాలలో సిరియా కూడా ఉంది. స్వల్పకాలం పాటు, అనగా 1958 నుంచి 1961 వరకు ఏకంగా ఉన్న ఈజిప్ట్, సిరియాలు మళ్లీ విడిపోయిన తర్వాత సిరియాలో బాత్ పార్టీ అధికారాన్ని చేజిక్కుంది. అయితే చాలా అరబ్ దేశాల మాదిరిగా సిరియా ప్రజాస్వామ్య దేశం కాదు. బహుళ పార్టీలు ప్రాతినిధ్యం వహించే ఎన్నికలు లేవు. అసద్ కుటుంబం అలవైట్ కమ్యూనిటీకి చెందింది. సిరియాలోని అత్యంత వెనుకబడిన కమ్యూనిటీలలో అది కూడా ఒకటి కాగా, ఆర్థిక కష్టాల కారణంగా చాలా మంది ఆ కమ్యూనిటీ ప్రజలు సిరియా సైన్యంలో చేరేవారు. అప్పట్లో బషర్ అల్ అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ కు మిలిటరీ అధికారిగా, బాత్ పార్టీకి గట్టి మద్దతుదారుగా పేరుండేది. 1966లో ఆయన రక్షణ మంత్రి, 1971లో అధ్యక్షుడు అయ్యారు. ఇక 2000లో మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. సిరియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఈ సుదీర్ఘ కాలం చాలా కీలకమైంది. ఈ కాలంలో సిరియాలో అనేక మిలిటరీ తిరుగుబాట్లు జరగగా, ప్రతిపక్షాలను అణిచివేస్తూ, ఎన్నికలను తిరస్కరిస్తూ ఉక్కు పిడికిలతో ఆయన పాలన సాగించారు.
విదేశాంగ విధానంలో యుక్తిగా వ్యవహరిస్తూ సోవియట్ యూనియన్తో స్నేహం చేశారు. 1991 గల్ఫ్ యుద్ధంలో అమెరికా నాయకత్వంలోని సంకీర్ణంతో చేతులు కలిపారు. యువ నాయకుడిగా ఉన్న రోజుల్లో రాజకీయాలకు, సైనిక వ్యవహారాలకు దూరంగా ఉండాలని బషర్ అల్ అసద్ అనుకునేవారు. వైద్య వృత్తిలో కొనసాగాలని భావించారు. దమాస్కస్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాక కంటి వైద్య శాస్త్రం చదివేందుకు 1992లో యూకే వెళ్లి లండన్లోని వెస్టర్న్ ఐ హాస్పిటల్లో చేరారు. భార్య అస్మా అల్ అక్రస్ కు తొలిసారి లండన్లో బషర్ కలిశారు. అప్పటికి అక్రస్ లండన్లోని కింగ్స్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. తర్వాత ఎంబీఏ కోసం ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. కానీ తర్వాత ఆమె జీవితం అనుకోని మలుపులు తిరిగింది. హఫీజ్ అల్ అసద్ వారసుడిగా బషర్ అన్న బాసెల్ అప్పట్లో బాగా ముందుండేవారు. అయితే 1994 జనవరిలో బాసెల్ మరణం బషర్ అల్ అసద్ జీవిత గమనాన్ని మార్చేసింది. అన్న మరణం తర్వాత వెంటనే లండన్ నుంచి రావాలంటూ తల్లిదండ్రులు పిలిపించగా అప్పటి నుంచి ఆయన సిరియాకు తదుపరి నాయకుడిగా రూపాంతరం చెందటం మొదలు పెడుతూ ముందుగా సైన్యంలో చేరారు. భవిష్యత్తులో తాను నిర్వహించబోయే పాత్ర కోసం ఆయన తన పబ్లిక్ ఇమేజ్ ని నిర్మించుకోవటం ప్రారంభించారు. జూన్ 2000లో హఫీజ్ అల్ అసద్ మరణించగా 34 ఏళ్ల బషర్ వెంటనే అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పటికి అధ్యక్షుడయ్యేందుకు కనీస అర్హత వయస్సు 40 ఏళ్లుగా ఉండేది. కానీ దాన్ని తగ్గిస్తూ సిరియా రాజ్యాంగానికి సవరణలు చేశారు. సిరియా రాజకీయాలలో గతంలో అంతగా వినిపించని మాటలతో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పారదర్శకత, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, ఆధునికీకరణ, జవాబుదారీతనం, సంస్థాగత ఆలోచనల గురించి ఆయన మాట్లాడారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తర్వాత అస్మా అల్ అక్రస్ ను బషర్ వివాహం చేసుకున్నారు. వారికి హఫీజ్, జీన్, కరీం అనే 3 పిల్లలున్నారు. ప్రారంభంలో రాజకీయ సంస్కరణలు, మీడియా స్వేచ్ఛ గురించి బషర్ తరచూ మాట్లాడుతూ ఉండటంతో చాలా మంది సిరియన్లలో ఆశలు రేకెత్తాయి. అతని నాయకత్వ శైలికి అస్మా వెస్టర్న్ ఎడ్యుకేషన్ కూడా జత కావడంతో మార్పు రాబోతోందని అందరూ అనుకునేవారు. సిరియాలో భావ ప్రకటన స్వేచ్ఛ, పౌర చర్చలకు స్వల్పకాలం పాటు అవకాశం కలిగింది. అప్పట్లో దీన్ని దమాస్కస్ స్ప్రింగ్ అనేవారు. అయితే 2001 నాటికి భద్రతా దళాలు అణిచివేతను తిరిగి ప్రారంభించాయి. తమకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని అరెస్టు చేసేవారు. ప్రైవేటు రంగ వృద్ధిని ప్రోత్సహించి పరిమిత ఆర్థిక సంస్కరణలను బషర్ ప్రవేశపెట్టారు. బషర్ అధికారంలోకి వచ్చిన రోజుల నుంచి ఆయన దగ్గరి బంధువు రామీ మక్లఫ్ ఆర్థిక శక్తిగా ఎదిగారు. 2003 ఇరాక్ యుద్ధంతో బషర్ అల్ అసద్ కు పాశ్చాత్య దేశాలకు మధ్య దూరం పెరగటం ప్రారంభమైంది. ఇరాక్ పై అమెరికా నేతృత్వంలోని దళాల దాడిని బషర్ వ్యతిరేకించగా అమెరికా సైనిక చర్యల తదుపరి లక్ష్యం సిరియా కావచ్చని ఆయన భయపడినట్లు కొందరు చెబుతారు. ఇరాక్ పై అమెరికా దాడులను వ్యతిరేకిస్తున్న తిరుగుబాటుదారులకు సిరియా సరిహద్దుల నుంచి ఆయుధాలు అక్రమంగా అందుతున్నా దమాస్కస్ కళ్లు మూసుకుందని అమెరికా ఆరోపించింది. వివిధ కారణాలు చూపి 2003 డిసెంబర్లో అమెరికా సిరియాపై ఆంక్షలు విధించింది. కేవలం ఇరాక్ వ్యవహారమే కాకుండా లెబనాన్లో సిరియా ఉనికి కూడా దీనికి కొంతవరకు కారణం. సిరియా ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరైన లెబనాన్ మాజీ ప్రధానమంత్రి రఫీక్ హరిరీ 2005 ఫిబ్రవరిలో బెరూట్లో హత్యకు గురయ్యారు. ఇది సిరియా, దాని మిత్ర దేశాల పనేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దమాస్కస్ పై అంతర్జాతీయ ఒత్తిడి ఒకవైపు కొనసాగుతూ ఉండగా లెబనాన్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దాదాపు 30 సంవత్సరాల సైనిక ఉనికి తర్వాత లెబనాన్ నుంచి సిరియా వైదొలగాల్సి వచ్చింది. అయితే అసద్ గాని, లెబనాన్లో ఆయనకు సన్నిహిత సంస్థ హిజ్బుల్లా కానీ హరిరీ హత్యను అంగీకరించలేదు. కానీ ఈ నేరంలో ప్రమేయం ఉన్నట్లు స్పెషల్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ 2020లో హిజ్బుల్లా సభ్యుడు ఒకరిని దోషిగా తేల్చింది. తన పాలన తొలి దశాబ్ద కాలంలో ఇరాన్తో పాటు ఖతార్, తుర్కియాలలో ఆయన తన సంబంధాలను పెంచుకున్నారు. తర్వాత అవి మారాయి. ఇక సౌదీ అరేబియాతో ఆటుపోట్లు చూసినట్లయితే సౌదీ అరేబియాతో సంబంధాలు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. బషర్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సౌదీ అరేబియా ఆయనకు మద్దతుగా నిలిచింది. విదేశాంగ విధానంలో తన తండ్రి అడుగుజాడలను అనుసరించారు బషర్ అల్ అసద్. ప్రత్యక్ష సైనిక ఘర్షణను తప్పించుకుంటూ జాగ్రత్తగా పాలన సాగించారు. ఒక దశాబ్దం అధికారంలో ఉన్న తర్వాత ఆయనలో నిరంకుశ విధానాలు మొదలయ్యాయి. ప్రత్యర్థులపై అణిచివేత మొదలైంది. డిసెంబర్ 2010లో అస్మా అల్ అక్రస్ వోగ్ మ్యాగజైన్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ఇంట్లో కూడా ప్రజాస్వామ్యం ఉంటుందని ఆమె ఆ సందర్భంగా చెప్పారు. సరిగ్గా అదే రోజు ట్యునీషియాలో ఓ కూరగాయల వ్యాపారి ఒక మహిళా పోలీస్ తనను చెప్పుతో కొట్టిందన్న అనుమానంతో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది ట్యునీషియాలో ప్రజా విప్లవానికి దారితీసింది. దీని కారణంగా ఆ దేశ అధ్యక్షుడు జైన్ ఎల్ అబిదిన్ బెన్ అలీ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ట్యునీషియా తిరుగుబాటు అరబ్ ప్రపంచమంతటికీ పాకింది. ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్,
సిరియా వరకు పాకింది. వోగ్ ఇంటర్వ్యూ 2011 మార్చిలో ఏ రోజ్ ఇన్ ది డెజర్ట్ శీర్షికతో పబ్లిష్ అయ్యింది. తర్వాత దీన్ని వెనక్కి తీసుకున్నారు. సిరియాను బాంబింగ్లు, ఉద్రిక్తతలు, కిడ్నాప్లు లేని దేశంగా ఆ మ్యాగజైన్ అభివర్ణించింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. అదే సంవత్సరం మార్చి నెల 2వ వారం దాటేటప్పటికీ సిరియాలో కూడా నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. సిరియా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు అసద్ 2 వారాలు ఆగారు. సిరియాను లక్ష్యంగా చేసుకుని జరిగే కుట్రలను అడ్డుకుంటానని పార్లమెంటులో అసద్ వ్యాఖ్యానించారు. అయితే ప్రజల సమస్యలను తాను ఇంకా పూర్తిగా తీర్చలేకపోయానని ఆయన అంగీకరించారు. జిహాదీలు, యుద్ధ నేరాలు చూసుకున్నట్లయితే సిరియాలో సంఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. అంతర్జాతీయ జోక్యం కూడా ప్రవేశించడంతో ఇక్కడ క్షతగాత్రుల సంఖ్య 100ల నుంచి 1000కు పెరిగిందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. రష్యా, ఇరాన్, దానికి మద్దతిచ్చే మరికొన్ని దేశాలు అసద్ దళాలకు సాయంగా వచ్చాయి. తుర్కీయే మరికొన్ని గల్ఫ్ దేశాలు ప్రతిపక్ష సాయుధ దళాలకు మద్దతుగా నిలిచాయి. అసద్ వ్యతిరేక ప్రదర్శనల్లో మొదట ప్రజాస్వామ్యం, అందరికీ స్వేచ్ఛ అనేవి ప్రధాన నినాదాలైనా తర్వాత కమ్యూనిటీ వ్యవహారం ముందుకొచ్చింది. దేశంలో సంపద అంతా ఒక వర్గానికే వెళ్తోందన్న విమర్శలు వినిపించాయి. బషర్ తన కమ్యూనిటీ అలవైట్స్ కు పూర్తి సహకారం అందిస్తున్నారని ఇస్లామిక్ సంస్థలు వాదించడం మొదలుపెట్టాయి. మరోవైపు ఇరాన్ నుంచి మద్దతు అందుకుంటున్న షియా వర్గానికి చెందిన హిజ్బుల్లా లాంటి సంస్థలు అసద్ ప్రభుత్వానికి సహకరించేందుకు సిరియాలోకి ప్రవేశించాయి. సిరియాకు పొరుగున ఉన్న ఇరాక్లో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేయాలన్న లక్ష్యంతో గ్రూప్ ఒకటి ఏర్పడింది. దాని పేరు ఇస్లామిక్ స్టేట్, IS. ఈ గ్రూప్ కూడా సిరియాలో కొంత భాగాన్ని ఆక్రమించుకోవటానికి అంతర్యుద్ధాన్ని ఉపయోగించుకుంది. తూర్పు నగరమైన రక్కాను తమ రాజధానిగా ప్రకటించింది. 2013 ఆగస్టులో దమాస్కస్ సమీపంలోని ప్రతిపక్షాల ఆధీనంలో ఉన్న తూర్పు ఘౌటాపై రసాయన దాడిలో 100ల మంది చనిపోయారు. పాశ్చాత్య శక్తులు, సిరియన్ ప్రతిపక్ష వర్గాలు ఈ దాడికి అసద్ నిర్ణయాలే కారణమని నినదించాయి. దమాస్కస్ తన ప్రమేయాన్ని అంగీకరించకపోయినా అంతర్జాతీయ ఒత్తిడి, బెదిరింపుల కారణంగా దాని రసాయన ఆయుధ నిల్వలను ధ్వంసం చేయడానికి అంగీకరించింది. అయితే అంతటితో సిరియా యుద్ధంలో దురాగతాలు ఆగిపోలేదు. 2015 నాటికి దేశంలోని చాలా ప్రాంతాలపై పట్టును కోల్పోయిన అసద్ ప్రభుత్వం పతనం అంచున కనిపించింది. కానీ రష్యా సైనిక జోక్యంతో ఈ ఆటుపోట్లను అడ్డుకోగలిగింది. ఆ తర్వాత చాలా భాగాలను అసద్ ప్రభుత్వం తిరిగి సంపాదించింది. గాజా యుద్ధం తాజా పరిణామాలు చూసినట్లయితే ప్రాంతీయ, అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా 2018-2020 సంవత్సరాల మధ్య అసద్ ప్రభుత్వం సిరియాలో ఎక్కువ భాగం తన నియంత్రణలోకి తెచ్చుకోగలిగింది. అయితే ప్రతిపక్ష ఇస్లామిస్ట్ గ్రూపులు, కుర్దిష్ మిలీషియాలు ఉత్తర ఈశాన్య ప్రాంతాలపై నియంత్రణ పెంచుకున్నాయి. ఈ ఒప్పందాలు అసద్ స్థానాన్ని తిరిగి బలోపేతం చేశాయి. ఆయన క్రమంగా అరబ్ దేశాలతో స్నేహ సంబంధాలను ప్రారంభించారు. 2023లో అరబ్ లీగ్లో సిరియా సభ్యత్వం మళ్లీ మొదలైంది. అరబ్ దేశాలు దమాస్కస్లో రాయబార కార్యాలయాలను తిరిగి ప్రారంభించాయి. అసద్ పాలన 3వ దశాబ్దంలో సిరియా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. అయినా ఆయన ఈ సవాళ్ల నుంచి బయటపడినట్లు కనిపించారు. అయితే 2023 అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడిని ప్రారంభించింది. గాజాలో యుద్ధం మొదలైంది. దీని పర్యవసానాలు వేగంగా లెబనాన్కు కూడా వ్యాపించాయి. ముఖ్యంగా అసద్ మిత్రపక్షం హిజ్బుల్లాపై దీని ప్రభావం పడింది. హిజ్బుల్లాకు భారీ నష్టం కలిగింది. అందులో దాని నాయకుడు హసన్ నస్రల్లా మరణం కూడా ఒకటి. అదే రోజున లెబనాన్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని సిరియన్ ప్రతిపక్ష వర్గాలు ఆకస్మిక దాడులను ప్రారంభించాయి. దేశంలోని 2వ పెద్ద నగరం అలెప్పోను స్వాధీనం చేసుకున్నాయి. తర్వాత హమా, హోమ్స్లు, తాజాగా దమాస్కస్ ను కూడా విముక్తం చేసినట్లు తిరుగుబాటు దళాలు ప్రకటించాయి. తాజాగా బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయినట్లుగా కూడా తిరుగుబాటు దళాలు ప్రకటించాయి. యుద్ధం ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎందుకు జరిగినా మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు ఇప్పటికే ఉన్నాయి. గడచిన యుద్ధాలు చేసిన గాయాలు మచ్చలింకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు వచ్చినా తొలుత మరణించేది సత్యమే అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు హైరమ్ వారెన్ జాన్సన్. చరిత్రలో యుద్ధాలతో గడిచిన కాలమే ఎక్కువ. యావత్ ప్రపంచం అంతటా శాంతి వెల్లి విరిసిన కాలం చాలా తక్కువ. లోకంలో ఎందుకు శాంతికి కరువు ఏర్పడుతోంది అంటే పగవృద్ధి పొందించు భ్రష్టులే కాని ఎడగించు నేర్పరులు అవనిలో లేరు అని పలనాటి వీర చరిత్రలో కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఏనాడో కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు, బోరు మంచిది కాదు భూమి నెక్కడను, పౌడెను దేశంబు పగమించినేని అని హితవు పలికాడు. యుద్ధోన్మాదం తలకెక్కిన నియంతలకు, మిథ్యా పౌరుషాలతో పిచ్చి పట్టిన నాయకులకు ఇలాంటి హితోక్తులు రుచించు.
వాళ్ళ ఆధిపత్యమే వాళ్లకు ముఖ్యం. వాళ్ళ చండ శాసనాలు చలామణి కావటమే వాళ్లకు ముఖ్యం. ప్రత్యక్ష యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఇలా రకరకాల యుద్ధాలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. యుద్ధంలో గెలిచిన పక్షమే సరైనదని నిర్ణయించలేం. యుద్ధం ముగియడంతోనే శాంతి వెల్లువిరుస్తుందనుకోవటం కూడా భ్రమే. యుద్ధం ముగిశాక మనుషుల మధ్య సామరస్యాన్ని కాపాడుకోగలిగినప్పుడే శాంతి స్థాపనకు ఆస్కారం ఏర్పడుతుంది. యుద్ధంలో గెలుపు సాధించటంతోనే సరిపోదు, శాంతిని నెలకొల్పి దాన్ని కాపాడుకోవడం ముఖ్యం అన్నాడు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. ఇప్పటికే జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు మానవాళికి అనేక గుణపాఠాలు నేర్పాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. శాంతిని ఉల్లంఘించే దేశాలపై చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ కోర్టు ఏర్పడింది. శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ప్రపంచ శాంతి కోసం ఇంతటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా యుద్ధాలు జరగటం ఆగట్లేదు. 2 యుద్ధాల నడుమ విరామకాలమే శాంతి అన్నాడు బ్రిటిష్ ఆర్థికవేత్త రాల్ఫ్ హట్రే. అయితే యుద్ధాలు సమసిపోయిన తర్వాత కూడా చాలా చోట్ల ఉద్రిక్తతలు కొనసాగే పరిస్థితులు ఉన్నప్పుడు వర్తమాన ప్రపంచంలో శాంతి అనేది ఒక ఎండమావి. బలసిన దేశాలు ఒకవైపు శాంతి ప్రవచనాలు చెబుతూనే మరోవైపు అణ్వాయుధ సంపదను పోగేసుకుంటూ ఆయుధ వ్యాపారాలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచ శాంతి ఎంత మేరకు సాధ్యమవుతుందో చరిత్రే చెప్పాలి మరి.